ఫర్ ఈచ్ అదర్ షో అయితే స్టార్ట్ అయ్యి ఇప్పటికే 3 వారాలు పూర్తయింది. అయితే ముగ్గురు కపుల్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారంలో హరిత, హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రెండో వారంలో సాండ్రా గారు అలానే మహేష్ జంట అయితే ఎలిమినేట్ అయింది. ఇంకా మూడో వారంలో సంధ్య గారు అనే ఒక పేరైతే ఎలిమినేట్ అయ్యారట. ఇంకా క్లారిటీ లేదు ఎవరు ఎలిమినేట్ అయ్యారు మూడో వారం అని. కొంతమంది నటరాజ్ మాస్టర్ కపుల్ ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు. కానీ క్లారిటీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేనే లేదు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది. ఇంక ఈ షో ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో అప్పటి నుంచి జనాల ఓట్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయట. సో, ఈ షో ఎలా ఉందంటే కొంచెం కపుల్స్ లోపల ఫైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆపోజిట్ కపుల్స్‌తో కంటే కపుల్స్‌లోనే ఎక్కువగా ఫైట్స్ ఉన్నాయట. సో, దానివల్ల వెళ్ళిన కపుల్స్ విడిపోయి బయటకొస్తారనే టాక్ కూడా ఎక్కువొస్తుంది. అయితే ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారట. వైల్డ్ కార్డ్‌గా తేజస్విని అలానే అమర్‌దీప్ జంట రాబోతుంది అనే టాక్ ఒక లెవెల్‌లో వైరల్ అయిపోతుంది. నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో రియల్ కపుల్ అండ్ రియల్ కపుల్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. కొంతమంది రియల్ కపుల్‌గా అంటే లివింగ్ టుగెదర్‌లో ఉన్నవాళ్ళు అలానే పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు వెళ్లారు. కానీ రియల్ కపుల్స్ కూడా రాబోతున్నారట. సో, రియల్ కపుల్స్ అలానే రియల్ కపుల్స్ వైల్డ్ కార్డ్‌లో ఎంట్రీ ఇస్తారట. ఇప్పుడు ప్రెజెంట్ అమర్‌దీప్ అయితే 'బీబీ జోడీ 2లో ఉన్నారు కాబట్టి ఆయన వైల్డ్ కార్డ్‌లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తుంది. ఎప్పుడైతే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే స్టార్ట్ అవుతుందో ఒకటి 'స్టార్ మాలో' అనే టాక్ బయటకొచ్చిందో మొదటిగా వినిపించిన పేరు అమర్‌దీప్ అలానే తేజస్విని గౌడ జంట వెళ్ళబోతుంది అని. సో, అప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ చాలామంది వాళ్ళు కనుక వస్తే ఖచ్చితంగా విన్నర్స్ అవుతారని. కానీ ఇప్పుడు షో ఏదైతే ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ఉంటే చాలామంది ఇది జనాలు కపుల్స్‌ని విడగొట్టడానికి షో పెట్టినట్టున్నారనే నెగెటివ్ కామెంట్స్ వచ్చేసరికి చాలామంది అమర్‌దీప్, తేజస్విని ఫ్యాన్స్ మీరు రావద్దండి ఇప్పటికే అమర్‌దీప్‌కి కోపం ఎక్కువుంటది. ఆ షో వల్ల మీ ఇద్దరి లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కొంతమంది వీళ్ళిద్దరు రాకపోతే మంచిదంటున్నారు. కొంతమంది మాత్రం వీళ్ళొస్తే ఖచ్చితంగా వీళ్ళే విన్నర్స్ అవుతారు అంటున్నారు. మనం అమర్‌దీప్ కోపం ఎలా ఉంటుందో బిగ్ బాస్‌లో చూసాం. మరి తేజస్విని ఆ కోపాన్ని, అమర్‌దీప్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో మనం చూడాలంటే వాళ్ళు స్టార్మా ఈ షోకొస్తే మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది. బట్ రాకపోయినా సరే ఓకే. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు? విన్నర్స్ అవుతారా? కామెంట్స్‌లో చెప్పండి.